గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మన ప్రీవియస్ వీడియోలోని కాకినాడ బైపాస్ చూపించానండి. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చూపించాను. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఎక్కడ ఆపేసాము అంటే కాకినాడ బైపాస్ ఎండింగ్ పాయింట్ నుంచి రాజోలు అవతల చించినాడు కానీ చించినాడు బ్రిడ్జ్ వరకు కానీ వెళ్తానండి. మధ్యలో ఉన్న అంటే బైపాసులు కొన్ని పూర్వం ఏంటంటే కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడు అన్ని ఊర్లకి బైపాసులు ఓపెన్ అయిపోయినాయా లేదా అన్నది మీకు చూపించుకుంటూ వెళ్తాను. తర్వాత ఏ జంక్షన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది కూడా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ప్రీవియస్ వీడియో కరెక్ట్గా ఇక్కడతోటి ఎండ్ చేశానండి. అంటే కాకినాడ బైపాస్ ఇక్కడతోటి ఎండ్ అయిపోతుందండి. అంటే తిమ్మాపురం దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇదంతా నేషనల్ హైవే 216 అండి. మనం కంప్లీట్గా ఈరోజు ఏంటంటే నేషనల్ హైవే 216లోనే ట్రావెల్ చేస్తామండి. అంటే ఈ నేషనల్ హైవే 216 చించినాడు వరకు మనకి ఏ ఊర్లు బైపాస్ చేసుకుంటూ వెళ్తుంది అన్నది మీకు చూపిస్తానండి. అంటే అన్ని బైపాస్లు ఓపెన్ అయినాయా లేదా, తర్వాత రూట్ ఎలాగన్నది, ఏ జంక్షన్లో మనం ఎక్కడికి వెళ్తాము అన్నది వివరంగా చెప్తూ తీసుకెళ్తానండి. పైన బోర్డు చూశారు కదండి, అమలాపురం 50 కిలోమీటర్స్, యానం 23 కిలోమీటర్స్. ఇది చొల్లంగి ఏరియా అండి. ఫ్రెండ్స్, ఈ సైన్ బోర్డు చూశారు కదండి, గురజనాపల్లి అనేసి రైట్ ఏరియా వేస్తుంది కదా. ఈ రూట్లో ఏంటంటే ఇదొక ఇంపార్టెంట్ జంక్షన్ అండి. అంటే ఈ గురజనాపల్లి జంక్షన్లోని మనం రైట్ డైవర్షన్ తీసుకున్నామంటే గురజనాపల్లి ఊరు వెళ్తామండి. అలాగే ఎదరికి కంటిన్యూ అయితే ఏంటంటే కాకినాడ నుంచి రామచంద్రపురం రూట్ ఉంది కదండి, ఆ రూట్లోకి వెళ్ళిపోతామండి. అంటే ఇక్కడ నుంచి మనం రామచంద్రపురం రూట్లోకి వెళ్ళాలంటే ఈ జంక్షన్లో డైవర్షన్ తీసుకుని వెళ్ళొచ్చండి. చూడండి ఎటు నుంచి ఓవర్టేక్ చేశారు. ఫ్రెండ్స్, ఈ రూట్ ఏంటంటే డబుల్ రోడ్ అండి. అంటే 4 లైన్స్ కాదండి, సింగిల్ లైనే, డబుల్ రోడ్ అనమాట. ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఈ రోడ్లో ట్రావెల్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలండి. ఇది చొల్లంగి విలేజ్ అండి. చొల్లంగి విలేజ్ దాటిన వెంటనే మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళడానికి దారి ఉంటుందండి. ఈ విలేజ్ పేరు చొల్లంగి అనమాట. ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వచ్చినా స్కిప్ చేయకుండా చూడండి. అంటే మీకు డీటెయిల్గా చూపిస్తానండి ఈ వీడియోలోనే. చూడండి, కోరింగా ఫారెస్ట్ అనేసి సైన్ బోర్డు ఉంది కదా. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఈ ఆర్చ్ కింద నుంచి వెళ్ళాలండి. చూసారు కదండి, ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ కింద నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మన ఛానల్లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నా వీడియోలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇది రిక్వెస్ట్ అండి. అంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉండకపోవచ్చు అండి. నోటిఫికేషన్ కొంతమందికి వెళ్తుంది, కొంతమందికి వెళ్ళదు కదా. అందుకని మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది జీవరామవరం జంక్షన్ అండి. ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకుని లోపలికి వెళ్తే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అంటే స్వామిగారి ఆశ్రమం ఉండేది, అందులో టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అంటే కాకినాడ చుట్టుపక్కల ఏదైనా ఏరియా విజిట్ చేయాలనుకుంటే అది కూడా మీ బకెట్ లిస్ట్లో చేర్చుకోండి, బాగానే ఉంటుందండి.
ఇది మట్లపాలెం బ్రిడ్జ్ అండి. చూడండి డౌన్లోనే ప్యాక్ చేసిన బాక్సులు కనిపిస్తున్నాయి కదండి. ఇదేంటంటే నైట్ తెల్లవారుజామున ఫిష్ మార్కెట్ జరుగుతుందండి. హోల్సేల్ ఫిష్ మార్కెట్ జరుగుతుంది అనమాట. తెల్లవారుజామున 4 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు జరుగుతుంది అనమాట. ఈ ఫిష్ మార్కెట్లో కొంచెం చౌకగానే ఉంటాయండి అన్నీ. ఇది మట్లపాలెం విలేజ్ అండి. మట్లపాలెం విలేజ్ తెలుసు కదండి, అమ్మవారి టెంపుల్కి ఫేమస్ అండి. లెఫ్ట్ సైడ్ ఆటో ఉంది కదండి, అక్కడ టెంపుల్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది అమ్మవారి టెంపుల్ అండి. నేషనల్ హైవే 216 అన్నది కొన్ని విలేజెస్ గుండా వెళ్తుందండి. తర్వాత కొన్ని విలేజెస్ ఏంటంటే బైపాస్ చేసుకుంటూ వెళ్తుందండి. ఆ బైపాస్లు అన్నీ ఓపెన్ అయినాయో లేదో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదండి, ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఐడియా వస్తుంది మనకి. నా ప్రీవియస్ వీడియోలో కాకినాడ బైపాస్ చేసి చూపించాను కదండి. కొంతమంది కామెంట్స్లో ఏంటంటే రాజాల వరకు చేయవలసింది అన్నారండి. సరే కదా అనేసి ఈరోజు రాజాల వరకు చేస్తున్నానండి. అదండి, రాజాలు దాటి వెళ్తున్నాను, చించినాడు వరకు వెళ్తానండి. ఇది పటవల విలేజ్ అండి. అంటే మనకి కాకినాడ నుంచి తాళరావు మధ్యలో ఉంటాయండి ఇవన్నీ, పటవల, మట్లపాలెం ఇవన్నీ. పటవలలో కూడా ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, ఇంకా ఎదురు ఉంటుంది అనమాట, పటవల బ్రిడ్జ్ అంటారు కదా. ఇది కోరంగి విలేజ్ అండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, కోరంగి విలేజ్ ఇది కదండి. కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మాత్రం ఇక్కడ లేదండి, చొల్లంగి దగ్గర ఉంటుంది దాని ఎంట్రన్స్, అది గమనించగలరండి. కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది ఏంటంటే చొల్లంగి విలేజ్ దాటిన వెంటనే, అంటే మనం కాకినాడ నుంచి వస్తున్నప్పుడు చొల్లంగి దాటిన వెంటనే ఉంటుందండి. ఈ రూట్లో ఏంటంటే ఇలాగ బ్యారికేడ్స్ చాలా దగ్గరలు పెట్టుంటాయండి, అందుకని కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఈ ఏరియాలో ఏంటంటే మనం స్లైట్గా రైట్ డైవర్షన్ తీసుకుంటే తాళరావు ఊర్లోకి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే బైపాస్లో వెళ్ళిపోతాం అనమాట. తాళరావు బైపాస్ చేసుకుని వెళ్తామండి. చూసారు కదా, ఈ ఏరియాలో రైట్కి వెళ్తే తాళరావు ఊర్లోంచి వెళ్తామండి. మనం స్ట్రైట్గా బైపాస్లో వెళ్ళిపోతామండి. మనం తాళరావు బైపాస్లో ఉన్నామండి. ఈ నేషనల్ హైవే 216 అన్నది ఏంటంటే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉంటుందండి. ఈ హైవేని కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న ఈ హైవేని నేషనల్ హైవే 216 అంటారండి. మనం ఈరోజు ఏంటంటే నేషనల్ హైవే 216లో మధ్యలో కాకినాడ దగ్గర నుంచి బయలుదేరామండి. మళ్ళీ ఈ వీడియో ఎండ్ చేయడం కూడా మధ్యలో చించినాడ దగ్గర ఆగిపోతామండి. అంటే ఫుల్ స్ట్రెచ్ చేయట్లేదు, ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో రోడ్డు ఎక్కామండి. మళ్ళీ ఇంటర్మీడియట్ స్టేషన్ దగ్గరే ఆగుతున్నామండి. ఫ్రెండ్స్, ఈ జంక్షన్ ఉంది కదండి, ఈ జంక్షన్లోని లెఫ్ట్కి వెళ్తే గాడిమోగ వెళ్తామండి. గాడిమోగ తెలుసు కదండి, రిలయన్స్ ప్లాంట్ అవి ఉంటాయి. రైట్కి వెళ్తే తాళరావు ఊర్లోకి వెళ్ళిపోతామండి. అమలాపురం సైడ్ నుంచి వస్తే తాళరావు ఊర్లోకి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి.
సొంకట్రేవ్ విలేజ్ అండి. సొంకట్రేవ్ అంటే యానంకి ముందు ఉంటుందండి. సొంకట్రేవ్ తర్వాత తాళరేవు ఇంచుమించుగా కలిసి ఉన్నట్టు ఉంటాయండి. అప్పుడే ఇక్కడి నుంచి చూసారా కొబ్బరి చెట్లు అవి స్టార్ట్ అయినాయండి. కోనసీమ వైపు స్టార్ట్ అవుతుంది. నేలపల్లి చెక్ పోస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే మనం స్ట్రైట్కి వెళ్తే అమలాపురం సైడ్ వెళ్ళిపోతామండి. యానం బైపాస్లో వెళ్ళిపోతాం అన్నమాట. లెఫ్ట్కి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తామండి. చూసారు కదా, ఒంగోలు 322 కిలోమీటర్స్ అండి, మచిలీపట్నం 162, పాలకొల్లు 78 అండి, దిండి 64 కిలోమీటర్స్ అండి ఇక్కడికి. ఫ్రెండ్స్, మనం యానం బైపాస్ రోడ్లో ఉన్నామండి. యానంలో ఫ్యూయల్ రేట్స్ తక్కువ ఉంటాయండి. పాండిచ్చేరి స్టేట్ కదండి. ఎవరన్నా ఇలా ట్రావెల్ చేస్తుంటే, యానం నుంచి ట్రావెల్ చేస్తుంటే రీఫిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తామండి. ఎదురు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తాం అనమాట. రైట్కి వెళ్తే కోటిపల్లి వెళ్తామండి. కోటిపల్లి అలా రావులపాలెం వెళ్ళిపోవచ్చండి. అదేంటంటే గోదావరి గట్టు మీద ట్రావెల్ చేస్తామండి. ఇక్కడ రైట్కి తీసుకుని కోటిపల్లి కానీ రావులపాలెం కానీ వెళ్తే గోదావరి గట్టు మీద ట్రావెల్ చేస్తాం. ఆ జర్నీ చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఏంటంటే ఒక ఫుల్ లెంత్ వీడియో ఉందండి. రావులపాలెం నుంచి యానం వరకు గోదావరి గట్టు మీద ట్రావెల్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. బోర్డు చూడండి. ఒంగోలు 317 కిలోమీటర్లు అండి, బాపట్ల 244, మచిలీపట్నం 157, పాలకొల్లు 73 అండి. నేషనల్ హైవే 216 అండి. నేషనల్ హైవే 216 అన్నది కత్తిపూడి నుంచి ఒంగోలు వరకునండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే గోదావరి మీద ఉన్న బ్రిడ్జ్ అండి. యానం దగ్గర బ్రిడ్జ్ అన్నమాట. గోదావరిలో కొత్త వాటర్ ఉందండి, ఎర్రగా ఉంది నీరు. ఈ రైలింగ్స్ వల్ల మనకి కనిపించదండి. తర్వాత ఆగడానికి కూడా లేదండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. మనకి రైట్ సైడ్ ఉంది కదా, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇక్కడి నుంచి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. అంటే కోనసీమలోకి ఎంటర్ అయ్యామండి మనం. ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం ఎదుర్లంక అలాగే గుత్తిందేవి వెళ్తామండి. ఎదుర్లంక, గుత్తిందేవి మూలపొలం. ఇది పాత ఇంజరం, తర్వాత కొమరగిరి అండి. ఫ్రెండ్స్, చూడండి ఈ ఏరియాలో గ్రీనరీ ఎలా ఉందో. రోడ్డుకి అటు ఇటు చెట్లు పెరిగి చాలా బాగుందండి. ఈ చెట్లకి అవతలంతా కొబ్బరి చెట్లు ఉన్నాయండి. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదండి. ఫ్రెండ్స్, వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదంతా
ఇదంతా పాత ఇంజరం విలేజ్ అండి. చూడండి ఎలా ఉన్నదో కొబ్బరి చెట్లతోటి పూర్తిగానే. కొమరగిరి పాత ఇంజరం అండి, రెండు కలిసి ఉంటాయి అన్నమాట. కొమరగిరి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం నేషనల్ హైవే 216 ఊరుల్లోంచే ఉందండి. మనకేంటంటే ముమ్మిడివరం ఒకటి బైపాస్ ఉంటుందండి, అమలాపురం ఒకటి బైపాస్ ఉంటుంది, ఇంకా ఎదర నగరం ఒకటి బైపాస్ అనుకుంటా అండి. చూద్దాం అండి, అలాగే వెళ్తున్నాం కదా, ఇదే రోడ్లో వెళ్తూ చూద్దాం అన్నమాట. అంటే ఏ ఊర్లోంచి వెళ్తుంది, ఏ ఊర్లు బైపాస్ చేసుకుంటూ వెళ్తాం అన్నది చూద్దామండి. ఇది మరమళ్ళ అండి. మరమళ్ళ మార్కెట్ ఏరియా అండి. ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మరమళ్ళ ఊర్లోకి వెళ్తామండి. తర్వాత టెంపుల్కి కూడా ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. మనం స్ట్రైట్గా వెళ్తే ముమ్మిడివరం అమలాపురం వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, మురమళ్ళ దాటిన వెంటనే ఈ బ్రిడ్జ్ ఏంటంటే వృద్ధ గౌతమి పాయ మీద ఉన్న బ్రిడ్జ్ అండి. అంటే ఇది గోదావరి పాయ అండి. ఈ గోదావరి పాయ దాటిన వెంటనే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కుండలేశ్వరం వెళ్తామండి. యాక్చువల్గా కుండలేశ్వరం ఏంటంటే ఇక్కడికి దగ్గరేనండి, కానీ ఏంటంటే బస్సులు అవి ఉండవండి. మీరు ఏంటంటే ఆ కార్ వెళ్తుంది కదండి, అలాగెళ్తే కుండలేశ్వరం వెళ్తాం అనమాట. కుండలేశ్వరం వెళ్ళాలంటే మురమళ్ళలో బస్సు దిగి మురమళ్ళలో ఆటో ఏదన్నా మాట్లాడుకుని వెళ్ళాలండి. అన్నంపల్లి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి. మనకేంటంటే మన జర్నీలో ఇది ఒకటే టోల్ ప్లాజా అనుకుంటున్నానండి. ఇక్కడ రైట్కి వెళ్తే అన్నంపల్లి ఊర్లోకి వెళ్తామండి. ఫ్రెండ్స్ చూసారా, కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీస్, అంతా కోనసీమ అండి. ఎలా ఉందండి కోనసీమ వైపు? కోనసీమ ఏరియా ఎలాగుందన్నది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత అన్నంపల్లి ఏరియా నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. కొమనాపల్లి అండి ఇది.
ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే చిన్న కొత్తలంకి వెళ్తామండి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ ఏరియాలన్నీ నాకు కూడా కొంచెం కొత్తేనండి. ఒకవేళ ఏమైనా ఏరియా పేర్లు తప్పు చెప్తే మీరు కామెంట్స్లో కొంచెం కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు చూడండి, 10వ మైల్ స్టోన్, 10th మైల్ స్టోన్ అనేసి ఉంది కదా. ఇది నాకు ఈ బోర్డు ఎప్పుడు చూసినా ఒక డౌట్ అండి, ఇదేంటి ఏరియా పేరా లేకపోతే ఊరు పేరా ఏంటో తెలియదండి. మీరు ఎవరైనా ఈ డీటెయిల్స్ తెలుసుంటే మాత్రం కొంచెం కామెంట్స్లో తెలియజేయండి. ఇది ముమ్మిడివరం ముందు ఉంటుందండి 10th మైల్ స్టోన్ అనేసి. అంటే అంత స్పెసిఫిక్గా 10th మైల్ స్టోన్ అనేసి బోర్డు పెట్టారు కదా, అది నాకు డౌట్ అండి. ఈ రోడ్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా నేను ఆ 10th మైల్ స్టోన్ అన్నది చూస్తుంటానండి, కానీ అదేంటో నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు మైల్ స్టోన్ అనేసి రోడ్డు వారిన స్టోన్స్ ఉంటాయి, కానీ అలాగా ఇన్ఫర్మేషన్ బోర్డు అంటే గ్రీన్ బోర్డు ఉంది కదండి, గ్రీన్ బోర్డు ఏంటంటే ఇన్ఫర్మేటివ్ బోర్డు అండి. అది ఏంటి అన్నది తెలుసుకుందామని అడుగుతున్నానండి. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. పల్లిపాలెం అండి. ట్రాఫిక్ చూసారా అంత ఎక్కువ ఉందా? ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇప్పుడనే. ఫ్రెండ్స్ ఇది ముమ్మడివరం బైపాస్ విడిపోయే ఏరియా అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ముమ్మడివరం ఊర్లోంచి వెళ్తామండి, స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అమలాపురం సైడ్ వెళ్ళిపోతామండి. అంటే ముమ్మడివరం బైపాస్ చేసుకుని అమలాపురం వెళ్తాం అన్నమాట. అంటే నేషనల్ హైవే 216 ముమ్మడివరం కూడా మనం బైపాస్ చేయొచ్చండి. చూసారు కదా బోర్డు, అమలాపురం 12 కిలోమీటర్లు, నరసాపురం 59, మచిలీపట్నం 142 అండి. అదే ట్రాక్టర్ చూడండి, కొబ్బరి బండాలు ట్రాన్స్పోర్ట్ అండి. కొబ్బరి బండాలు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ట్రాక్టర్లకి నెట్ లాగేసి అందులో వేస్తారండి. ప్రజెంట్ మనం ముమ్మడివరం బైపాస్లో ఉన్నామండి. ఇక్కడ రాబోయే జంక్షన్లో రైట్కి వెళ్తే పోతుకూరు వెళ్తామండి, లెఫ్ట్కి వెళ్తే కాట్రైన్ కోన అండి. ఇదిగోండి ఈ జంక్షన్ అండి, కాట్రైన్ కోన జంక్షన్ అంటారు కదా. రైట్కి వెళ్తే పోతుకూరు వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్తే అమలాపురం. అనాథవరం విలేజ్ అండి ఇది. బాట్నం విల్ అండి ఇది. బాట్నవిల్లి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. బాట్నవిల్లి
బట్నవేలు దగ్గర నుంచి ఏంటంటే అమలాపురం బైపాస్ స్టార్ట్ అవుతుందండి. అంటే బట్నవేలు దాటిన వెంటనే ఇదిగండి ఇక్కడే అండి అమలాపురం బైపాస్ అండి. అంటే మనం రైట్కి వెళ్తే అమలాపురం ఊర్లోకి వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే అమలాపురం బైపాస్ చేసుకుని వెళ్తామండి. అంటే నేషనల్ హైవే 216 అమలాపురం కూడా బైపాస్ చేయొచ్చండి. అమలాపురం బైపాస్లోకి ఎంటర్ అయ్యామండి. బట్నవేలు దగ్గర ఈ రాజస్థాన్ వాళ్ళు ఏరుశనక్కాయలు అమ్ముతున్నారండి. అంటే నేను ఆగలేదు, ఇంతకుముందు ఒకసారి చూశానండి. వాళ్ళు ఏంటంటే ఆ ఏరుశనక్కాయలు ఇసుకలో కలిపి వేపుతారండి. అంటే మాడిపోకుండా ఉండడానికి అనేసి ఇసుకలో కలిపి వేపుతారనమాట. తర్వాత ఇసుక సపరేట్ చేసి మనకు అమ్ముతారండి. టేస్టీగానే ఉంటాయండి, బాగానే ఉంటాయి. ఈ కామనగర్ ఏరియా అండి అమలాపురం బైపాస్లో ఉందండి. ఇది రోళ్లపాలెం జంక్షన్ అండి. లెఫ్ట్కి వెళ్తే రోళ్లపాలెం వెళ్తామండి. పేరూరు దగ్గరికి వచ్చామండి. చూడండి, రాజోలు 23 కిలోమీటర్స్, నర్సాపూర్ 42 అండి, మచిలీపట్నం 125, ఒంగోలు 280 అండి, నేషనల్ హైవే 216 అండి. ఇదేంటంటే అల్లవరం జంక్షన్ అండి. మనం స్ట్రైట్కి వెళ్తే రాజాలు వెళ్ళిపోతామండి, రైట్కి వెళ్తే మళ్ళీ అమలాపురం ఊర్లోకి వెళ్తామండి. లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే అల్లవరం ఊరికి వెళ్తామండి. బోడస్కూర్ అండి ఇది. బోడస్కూర్ ఐడియా ఉంది కదండి, ఒకసారి బ్లో అవుట్ జరిగింది. నాకు ఇయర్ అయితే గుర్తులేదండి. మీకు ఎవరికన్నా ఇయర్ గుర్తుంటే, ఏ ఇయర్లో జరిగింది అన్నది గుర్తుంటే కామెంట్ చేయండి. అప్పట్లో ఏంటంటే బ్లో అవుట్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడ్డారండి. బ్లో అవుట్ ఏంటంటే చాలా రోజులు ఉన్నదండి. బోడస్కూర్లో ఏంటంటే ఫర్నిచర్ షాపులు కూడా ఉంటాయండి. మన ఛానల్లో ఏంటంటే బోడస్కూర్ టేక్ మంచాలు అనేసి ఒక వీడియో కూడా ఉందండి. బోడస్కూర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ప్రజెంట్ ఏంటంటే మనం బోడస్కూర్ గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నామండి. సాధారణంగా గోదావరిలోనే ఎర్ర నీరు వచ్చినప్పుడు పులస చేపలు పడతాయండి. ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ వినలేదండి పులసలు దొరికినాయి అనేసి. ఫ్రెండ్స్, బోడస్కూర్ దగ్గర గోదావరి నది ఇలాగ ఉందండి, ఈ విధంగా ఉందండి. ఫుల్గా వాటర్ ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ బోట్లు కూడా ఉన్నాయండి.
చూశారు కదండి, గోదావరి రివర్ బోర్డర్స్కూర్ దగ్గర ఎలా ఫ్లో అవుతుందో అంతా కొత్త నీరు ఉందండి, వరద నీరు అన్నమాట. పాసర్లపూడి అండి. యాక్చువల్గా ఏంటంటే పూర్వం బ్లోఅవుట్ జరిగింది పాసర్లపూడి దగ్గర అండి. అది ఏ ఇయర్లోనే నాకు గుర్తయితే లేదండి. ఫ్రెండ్స్ చూడండి పెంకుటిల్లు ఎలాగున్నాయో మనకి లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అది ఏ ఇయర్ అన్నది మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయండి. ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు అవి ఫంక్షన్ హాల్స్ బాగా రష్గా ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నగరంకి ముందు బైపాస్ దగ్గర పిచ్చిగూళ్ళు అమ్మే షాప్ ఉందండి. అంటే ఇది నగరంలో ఫేమస్ అండి వంటకం అన్నది. ఒకసారి ఈయన అడిగి తెలుసుకుందాం అండి. అవి ఏంటండి, దేనితో తయారు చేస్తారు? పిండి అండి, బెల్లం అండి. బెల్లం పాకం ఉంటుందండి, పంచదార పాకం ఉంటుంది. పంచదారతో తయారు చేస్తామండి, బెల్లంతో కూడా తయారు చేస్తామండి. అంటే ఏంటి నగరంలో ఎందుకు ఫేమస్ అవి? ఈ ఆగ్రా వాళ్ళు ఎవరో అంతకుముందు ఇక్కడ ఉండేవారు అంటండి, వాళ్ళు పరిచయం చేశారండి మనకు ఒకరికి. వాళ్ళ బట్టి మొత్తం ఇక్కడ ఫేమస్ అయ్యిందండి ఈ ఐటమ్. ఇవన్నీ మీరు తయారు చేస్తుంటారు? మొత్తం అన్నీ కదండి, ఓన్లీ గరాజీలు తయారు చేస్తామండి. ఈ నగరం ముస్లిమ్స్ తయారు చేస్తారండి. ఈ బయట నుంచి వస్తాయండి, ఇక్కడ లోకల్లో తయారవుతాయి అనమాట. కోనసీమ వీటిని గరాజీలు గరాజీలు అంటారండి, పిచ్చిగుళ్ళు అంటారు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి గరాజీలు అంటారండి, పిచ్చిగుళ్ళు అంటారండి. ఇవేంటంటే నగరంలో ఫేమస్ అండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, నగరం ఏరియాలోని గరాజీలు ఫేమస్ అండి. తర్వాత ఏంటంటే ఈ జంక్షన్లోని మనం స్ట్రైట్కి వెళ్తే అదండి రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఏంటంటే రాజోల్ సైడు నగరం రాజోలు వెళ్తామండి. ఇప్పుడు మనం బైపాస్లోకి డైవర్షన్ తీసుకున్నామండి. ఈ బైపాస్లో డైవర్షన్ తీసుకుంటే ఏంటంటే మనం రాజోలు నగరం కూడా బైపాస్ చేయొచ్చండి. మనం చించినాడు వరకు చూపిస్తా అన్నాను కదండి, చించినాడు వరకు వెళ్తానండి ఈ రూట్లోనే. చించినాడు అన్నది ఏంటంటే నర్సాపురంకి పాలకొల్లుకి మధ్యలో ఉంటుందండి. అంటే చించినాడు నుంచి మనం మళ్ళీ రైట్కి వెళ్తే పాలకొల్లు వెళ్తామండి, లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే నర్సాపురం వెళ్తామండి. ఇంతకుముందు ఏంటంటే నేను పూర్వం ఒకసారి ఈ రూట్లో ట్రావెల్ చేశానండి. ఆ టైంలో ఏంటంటే ఈ బైపాస్ ఓపెన్ అవ్వలేదండి, నగరం ఊర్లోంచి వెళ్ళవలసి వచ్చిందనమాట. అంటే మనం ఏంటంటే ఇప్పుడు టూ 216లో ఇవన్నీ బైపాస్ చేసుకుని వెస్ట్ గోదావరి వెళ్ళొచ్చండి. నేషనల్ హైవే 216లో ఏంటంటే నగరం అవన్నీ బైపాస్ చేసుకుని వెస్ట్ గోదావరి వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా అది చూపిద్దాం అనేసి మీకు ఈ రూట్లో నేను వచ్చానండి. యాక్చువల్గా అంతర్వేది, దిండి ఇవన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయండి. కానీ ప్రజెంట్ ఏంటంటే నేను అవేం చూపించట్లేదండి, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, దిండి రిసార్ట్స్ అని. అంతర్వేది అంటే దిండి రిసార్ట్స్ అంతర్వేది కలిపి ఒక వీడియో చేశానండి, కోనసీమ అనేసి. అందువల్ల ఏంటంటే ఇంకా ఈ వీడియోలో అవేం చూపించట్లేదండి. ఈ వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా చించినాడు వరకు, అంటే మనకి నేషనల్ హైవే 216 కాకినాడ బైపాస్ నుంచి చించినాడు వరకు ఎలాగున్నది అన్నది చూపిస్తున్నానండి. అంటే మనం ఏ ఊర్ల నుంచి వచ్చాం, ఏ ఊర్లు బైపాస్ చేసుకుంటే వచ్చాం అన్నది కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పానండి. అంటే మనం మెయిన్ ఏంటంటే కాకినాడలో బయలుదేరాక తాళరేవు బైపాస్ చేసామండి, యానం బైపాస్ చేసాం, తర్వాత ముమ్మిడివరం అండి.
అమలాపురం బైపాస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే నగరం రాజోలు బైపాస్ చేస్తున్నాం అండి. ఈ గరాజీలన్నా ఉన్నాయి కదండి, పిచ్చుగూళ్ళు అన్నవి. అంటే నేను ఎక్కడో నెట్లో ఒకసారి చదివానండి, ఇంటర్నెట్లోనే. అవి ఏంటంటే యాక్చువల్గా బంగ్లాదేశ్ బేస్డ్ వంటకం అనేసి చదివానండి. అక్కడి నుంచి అడాప్ట్ అయిందనేసి చదివాను. మరి అది అంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జంక్షన్లో ఏంటంటే మనం లెఫ్ట్కి వెళ్తే గద్దాడ్ అనేసి విలేజ్కి వెళ్తామండి. ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ అయి ఉంటాయండి. కడలి 2 కిలోమీటర్స్ అనేసి ఉంది. పాలగుమ్మి అటండి, పాలగుమ్మి 1 కిలోమీటర్ అండి. చూడండి ఫ్రెండ్స్, నగరం రాజోలు బైపాస్ ఈ విధంగా ఉందండి. ఓవరాల్గా రూట్ అయితే చాలా బాగుందండి. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కానీ రోడ్లు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. తర్వాత అబ్స్ట్రక్షన్స్ ఏమీ లేవు, అన్నీ ఫుల్గా ఓపెన్ అయి ఉన్నాయండి. బైపాస్లు అన్నీ ఫుల్గా ఓపెన్ అయి ఉన్నాయి. ఎక్కడ గతుకులు అవి లేవండి. రోడ్డు స్మూత్గా ఉంది. ట్రాఫిక్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉందండి. వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగానే ఉందన్నమాట. గోడవల్లి ఇరుసుమండి అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే అంతర్వేది వెళ్తామండి. ఇది శివకోడు ఊరండి. అంటే మధ్యలో ఏంటంటే చిన్న ఏదో రోడ్ వర్క్ జరుగుతున్నదండి, రిపేర్ జరుగుతున్నది. దానివల్ల ఏంటంటే మట్టి వేసి అబ్స్ట్రక్షన్ ఉందన్నమాట. దానివల్ల శివకోడు ఊర్లోంచి వెళ్ళవలసి వస్తున్నదండి. ఆ అబ్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే మధ్యలో 1 కిలోమీటర్ మనం శివకోడు ఊర్లోకి వచ్చి వెళ్ళాలండి, అంతే అండి. అది కూడా పెద్ద అబ్స్ట్రక్షన్ ఏం కాదండి. మనకి చించినాడ బ్రిడ్జ్కి తిరుగుతాం కదండి, దానికంటే ముందు కొంచెం ఈ రోడ్ ఏంటంటే నేషనల్ హైవే 216 ఏంటంటే కొంచెం నేరోగా ఉంటుందండి. అంటే శివకోడిపాలెం లోకల్ సెంటర్ ఉంది కదండి, అక్కడి నుంచి కొంచెం నేరోగా ఉంటుంది అన్నమాట. ఆ చిన్న స్ట్రెచ్ నేరోగా ఉందండి, తర్వాత మళ్ళీ బాగానే ఉందండి. చూసారు కదా. చించినాడ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఈ బ్రిడ్జ్ దాటితే మళ్ళీ వెస్ట్ గోదావరి అండి. చించినాడ దగ్గర గోదావరి మీద బ్రిడ్జ్ ఈ విధంగా ఉందండి.
మనం చించినాడు బ్రిడ్జ్ దాటి వెస్ట్ గోదావరిలోకి వచ్చామండి. ఇక్కడ బోర్డు చూశారు కదా, మచిలీపట్నం 90 కిలోమీటర్స్, ఒంగోలు 249 కిలోమీటర్స్ అండి, నరసాపురం 13, బంటుమిల్లి 66 కిలోమీటర్స్ అండి. బంటుమిల్లి అంటే మచిలీపట్నం దగ్గర ఉంటుంది అనుకుంటా అండి. ఇది చించినాడు ఊరండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.